రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మా మండలంలో ఒక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు ఈ 4 స్కీమ్ల పైన ఒక టైం లైన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైం లైన్ ప్రకారం 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి ఇంటిని ఫీల్డ్ వెరిఫికేషన్లో చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం ముసాయిదా జాబితాలు కూడా ఈరోజు కంప్లీట్ అయ్యి తయారు చేయడం జరిగింది. సో రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు 4 గ్రామాలలో 4 రోజుల పాటు ఈ గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు గ్రామ సభలు నిర్వహించడానికి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, ఎంపీఓ అండ్ ఏఓ అగ్రికల్చర్, సో ఈ 4 బృందాలుగా 4 గ్రామాలలో ప్రతిరోజు సో ఈ 17 గ్రామ పంచాయతీని ఈ 4 రోజులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ గ్రామ సభలో ముసాయిదా ప్రకారము ఎవరైతే వెరిఫికేషన్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా చదివి వినిపించడం జరుగుతుంది. సో అలాగే ఎవరికైనా ఇంకా రేషన్ కార్డులు రానివారు కానీ, ఇండ్ల మంజూరీ రానివారు కానీ ఉంటే ఇక్కడ దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ రేంజల్ మండలంలోని గ్రామ పంచాయతీలు ఉన్న ప్రజలందరూ కూడా సో ఎవరికైనా రాకుంటే వారు కూడా దరఖాస్తు ఇవ్వడానికి తీసుకుంటాం. మేము ప్రతి గ్రామ పంచాయతీలో ఎటువంటి అభ్యంతరం లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు తీసుకొని వారందరూ కూడా వెరిఫికేషన్ చేయించాలని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు పంచాయతీ కార్యదర్శులందరితో మీటింగ్ తీసుకొని ఈ గ్రామ సభలు సజావుగా నిర్వహించడానికి మేము తగు చర్యలు తీసుకుంటున్నాం.